ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కుటుంబంలో ఎవరైనా సడన్ గా చనిపోతే అసలు ఆయన ఎక్కడెక్కడ డబ్బులు దాచాడు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు అనేది తెలుసుకోవడం చాలా మందికి తెలియదు. దీనిపై సరైన అవగాహన లేక ఎంతో మంది తమ సొంత డబ్బును కూడా క్లెయిమ్ చేసుకోలేక నష్టపోతున్నారు. మరి చనిపోయిన వ్యక్తి చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడున్నాయో, వాటిని ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. కుటుంబంలో ఒకరు సడన్ గా చనిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అలాంటి కష్ట సమయంలో వారసులకు ఎదురయ్యే ఇంకో పెద్ద టెన్షన్ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ డబ్బులు దాచాడు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, అసలు ఆయనకున్న ఆస్తుల వివరాలు ఏంటి అని వెతకడం. ఒకవేళ ఆయన రకరకాల మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా వేర్వేరు డీమ్యాట్ అకౌంట్లలోనో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాటన్నిటికీ ఒక్కటొక్కటిగా వెతికి పట్టుకోవడం వారసులకు పెద్ద ప్రహసనంగా మారుతుంది. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా చాలా ఈజీగా తెలుసుకోవడానికి ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. దాన్నే కన్సల్టేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే సింపుల్గా సిఏఎస్ అంటారు. చనిపోయిన వ్యక్తి పాన్ కార్డ్ నంబర్ ఆధారంగా ఆయన ఎక్కడెక్కడ ఏం పెట్టుబడులు పెట్టారో వాటన్నిటికీ ఒకే చోట చూపించే ఏకీకృత పత్రమే ఈ సిఏఎస్. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు, బాండ్లు, డీమ్యాట్ అకౌంట్లలో ఉన్న సెక్యూరిటీల వివరాలన్నీ ఈ ఒక్క స్టేట్మెంట్తో వారసులు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి దీనికోసం వారసులు ఏం చేయాలో తెలుసా? ముందుగా చనిపోయిన వ్యక్తి వాడిన ఈమెయిల్ ఒకసారి ఓపెన్ చేయండి. అందులో సిఏఎస్, ఎన్ఎస్డిఎల్, సిఏఎస్, సిడిఎస్ఎల్, సిఏఎస్ లేదా కన్సల్టేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వెంటనే ఆయన పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. అయితే ఈ సిఏఎస్ పీడిఎఫ్ ఫైల్స్ సాధారణంగా పాస్వర్డ్తో లాక్ చేసి ఉంటాయి. దాన్ని ఓపెన్ చేయాలంటే మరణించిన వ్యక్తి పాన్ నంబర్ను క్యాపిటల్ లెటర్లో టైప్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఏ పెట్టుబడులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఆయా మ్యూచువల్ ఫండ్ సంస్థలను కానీ లేదా డీమ్యాట్ డిపాజిటర్లను కానీ వారసులు సంప్రదించాలి. ఆ ఆస్తులను తమ పేరిట మార్చుకోవడానికి మరణించిన వ్యక్తి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు, డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ అంటే వారసత్వ ధృవీకరణ పత్రం, అలాగే వారసుల ఐడి కార్డులను సబ్మిట్ చేసి ఆస్తులు బదిలీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిఏఎస్ స్టేట్మెంట్లో కేవలం ఆన్లైన్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న పెట్టుబడులు మాత్రమే కనిపిస్తాయి. పాతకాలం నాటి పేపర్ రూపంలో ఉన్న షేర్ సర్టిఫికేట్లు కానీ, బ్యాంకులో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ పెట్టుబడుల వివరాలు ఇందులో ఉండవు. వాటిని మాత్రం మనం విడివిడిగానే చూసుకోవాల్సి ఉంటుంది.